నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి వైసీపీ సమన్వయకర్త ఘాటు వ్యాఖ్యలు. గెలిచిన తర్వాత వారం రోజులు వాళ్లే ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యలు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ప్రతాప జ్యోతిర్మయి. ప్రత్యేక పూజల నిర్వహణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ వినోద్ కుమార్. అద్దంకిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నూతన సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన చింతలపూడి అశోక్ కుమార్ కార్యకర్తలను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. 2029లో అద్దంకిలో విజయం సాధించబోతున్నామని తెలిపారు. తాను గెలిచాక వారం రోజులు బయటకు వెళ్తానని, ఆ వారం రోజులు మీరే ఎమ్మెల్యే అంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని మీరే చూసుకోండి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు అన్యాయం చేశారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మొత్తం చట్టపరంగా బాధ్యతలు అప్పగించారండి. ఒకటి ప్రతి ఒక్కరికి డిజిటల్ బుక్ మీకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకొని న్యాయం పొందడంలో మీరే చూస్తారు. ఇది ఒక బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకులకు ఒకటే చెప్పారండి, పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయారో అలాంటి వాళ్ళ పేర్లన్నీ దీనిలో రాసుకోండి. చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా జీవితాంతో రుణపడి ఉంటాను. గెలుస్తున్నాం, గిఫ్ట్గా ఇస్తున్నాం. దానిలో వేరే సందేహమే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ప్రతాప జ్యోతిర్మయి కుటుంబ సమేతంగా ఆదివారం సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ జి శ్రీనివాసరావు, అద్దంకి సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు పాల్గొన్నారు. అద్దంకిలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి అద్దంకిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి, ఉక్కపోతకు ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ వర్షానికి ఉపశమనం పొందామన్నారు. వర్షానికి పాదచారులు, చిరు వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రతి మండల స్థాయి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్జీల సమాచారానికి ప్రజలు కాల్ నెంబర్ 1100 ఫోన్ చేయవచ్చన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్నలాగా అండగా ఉంటామని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శనివారం బాపట్ల కలెక్టరేట్ లోని న్యూ వీసీ హాల్లో ప్రధానమంత్రి కేర్ మిషన్ వాత్సల్య పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. జిల్లాకు సంబంధించి 6 కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారని పేర్కొన్నారు. అద్దంకి సీఐ సుబ్బరాజు శనివారం రాత్రి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేస్తామని వాహనదారులను హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావద్దని వాహనదారులకు సూచించారు. అతివేగం ప్రమాదకరమని, రోడ్డు రవాణా నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలన్నారు.
జే పంగళూరు మండలం రేణింగవరం ఫ్లైఓవర్ మీద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు టైర్ పంచర్ అయింది. దీంతో కారుని పక్కకు తీసే సమయంలో గుర్తు తెలియని లారీ కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద సమయంలో కారులో 3 వ్యక్తులు ఉండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. అదంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.